హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధమ్మ వ్లాగ్స్. తమిళ్ చూసే వచ్చారు కదా. ఈ వీడియోలో మీకు చింతపండు నిమ్మరసంతోని గోరింటాకు ఎలా ఎర్రగా పండాలనేది చెప్తాను. ముందుగా మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. అలాగే లైక్ చేసి ఇంకొకరికైతే వీడియో షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గోరింటాకు ఇలా ఎర్రగా పండడానికి ముందుగా కావాల్సినవి పాత చింతపండు, అలాగే ఒక నిమ్మకాయ. ముందుగా మనం ఒక చిన్న బౌల్లో అయితే పాత చింతపండు కొంచెం అయితే నానబెట్టేసుకోవాలి. చింతపండు నానబెట్టేశాక ఇంకా గ్రైండర్లో మనం గోరింటాకు అయితే వేస్తాం కదా, ఆ గోరింటాకులో మనం నార్మల్ వాటర్ పోసుకునే బదులు ఈ చింతపండు వాటర్ పోసి అదే చింతపండు అందులో వేసేయాలి. దాంతోపాటు కొంచెం నిమ్మరసం అయితే పిండాలి. నిమ్మరసం పోసాక ఇంకా గోరింటాకుకి సరిపడా వాటర్ అయితే పోసుకోవాలి. ఇంతకుముందు నేను చింతపండు వాటర్ పోసాను కానీ అది సరిపోవట్లేదు, అందుకోసమే ఇంకా కొన్ని వాటర్ అయితే పోసుకున్నాను. ఆ తర్వాత ఇంకా గ్రైండ్ చేసేయడమే. ఫస్ట్ టైం గ్రైండ్ చేసినప్పుడే ఆకైతే మొత్తం మెత్తగా అయితే కాదు. మళ్ళీ ఒకసారి క్యాప్ తీసేసి వాటర్ అయితే సరిపడాన్ని పోసుకొని ఇంకా కలిపి అయితే మళ్ళీ గ్రైండ్ చేయాలి. సెకండ్ టైంకి ఇలా ఉంది, ఇంకా థర్డ్ టైంకి మళ్ళీ పట్టేస్తే ఇలా అయితే అయ్యింది. ఇంకా మంచిగా మెత్త అయితే గ్రైండ్ చేసుకున్నాక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి. గోరింటాకు మొత్తం గ్రైండ్ చేయడం అయ్యాక ఒక నిమ్మకాయ వక్కని గ్రైండ్ చేసుకున్న మొత్తం గోరింటాకుకి అయితే పట్టించాలి. నిమ్మకాయ రసం పిండాక ఇంకా గోరింటాకుని అయితే మంచిగా కలుపుకోవాలి, మొత్తం నిమ్మకాయ రసం పట్టేలా. ఇంకా ఆ తర్వాత మనం గోరింటాకు పెట్టేసుకోవడమే, అంతే. ఇంకా 2 ఇంగ్రీడియంట్స్తో ఇంకా మన గోరింటాకు అయితే ఎర్రగా పండుతుంది. ఇలా గ్రైండ్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే మనం ఆ గోరింటాకుని ఆకు మొత్తం మన చేతికి డ్రై అయ్యేలాగా ఉంచుకుంటేనే గోరింటాకు అనేది ఇంకా ఎర్రగా అయితే పండుతుంది. చాలామంది తొందరనే తీసేస్తుంటారు, ఆకు మొత్తం డ్రై అయ్యాకనే తీసేయాలి. ఈ టిప్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ టిప్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే ఇంకొకరికైతే షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి టిప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.